Yesterday, we started seeing that we are living in the end days. నిన్నటి దినాన మనం ప్రారంభించాము. మనం అంత్య దినాలు ధ్యానం చేయడానికి మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం అనేటటువంటి సంగతి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. When we see the things that are happening around us, మన చుట్టూ జరుగుతున్నటువంటి సంగతులను మనం చూస్తూ వచ్చినప్పుడు all those things are pointing to only one object, that is the second coming of Christ. అన్ని సంఘటనలు కూడా ఒకే ఒక దాని వైపు చూపిస్తూ ఉన్నాయి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ గురించి. What all the prophets foretold, what all Lord Jesus Christ told, even the apostles told, they are being fulfilled at jet speed. ఏదైతే ప్రవక్తలు చెప్తూ వచ్చారో, ఏదైతే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ వచ్చాడు, ఎవరైతే అపోస్తులు చెప్తూ వచ్చారు, ఈ సంగతులన్నీ కూడా ఎంతో శరవేగంతో నెరవేరబడుతూ ఉన్నాయి. Yesterday we have seen all the signs of his second coming under 5 headings. నిన్నటి దినాన్ని మనం చూస్తూ వచ్చాము. యేసు ప్రభు యొక్క రెండో రాకడికి సంబంధించినటువంటి గుర్తులన్నింటినీ 5 అంశాలుగా మనం చూస్తూ వచ్చాం. Yeah, the signs in the nature, natural signs are being fulfilled. ప్రకృతిలో జరుగుతుండేటటువంటి గుర్తులు అవి నెరవేర్పులోనికి వస్తూ ఉన్నాయనే సంగతి మనం చూస్తూ వచ్చాం. And yesterday we have seen, like the travailing woman, the frequency of these calamities are there. నిన్న దినాన మనం చూస్తూ వచ్చాం కదా, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగా ఈ ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలు మాటి మాటికి తరచుగా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, తీవ్రంగా వస్తున్నాయని కూడా. Now, as you know, the present cyclone, this is not ended. మీకు అందరికి బాగా తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి తుఫాను ఇది ఇంకా పూర్తి కాలేదు. And already another cyclone started. ఇంకొక తుఫాను ప్రారంభమైంది. So that is the characteristic of the end days. అది అంత్య దినాలకు ఉండేటటువంటి గుణ లక్షణం. అది before one calamity ends, the another calamity starts. ఒక విపత్తు ముగించక మునుపుగానే ఇంకొక విపత్తు ప్రారంభం కావడం. one side of the globe there are no rains, the other side floods are there. భూమికి ఒకవైపు చూసినట్లయితే ఒకవైపు ఏమో వర్షాలు లేకుండా వాళ్ళు బాధలు పడుతున్నారు, ఇంకొక వైపు ఏమో వర్షాలు ఎక్కువ వరదలు వస్తున్నాయి. and you see the earthquakes, మీరు చూడండి భూకంపాలని. and you see the famines and pandemics, మీరు కరువులు యొక్క తెగులు వీటిని చూస్తే so many people are dying. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. The Lord told in advance, ప్రభు ముందస్తుగానే చెప్తూ వచ్చాడు, in the end days all these things will happen. అంత్య దినాల్లో ఇవన్నీ కూడా జరుగుతాయి అని. And not only that, అంత మాత్రమే కాదు, the second after natural signs we have seen about the moral signs. మనము ఈ యొక్క ప్రకృతి గుర్తులు వాటిన తర్వాత మనం నైతికమైనటువంటి గుర్తుల గురించి మనం చూస్తూ వచ్చాం. What does it mean? ఏంటి దాని అర్థం? The moral life, the morality is going down and down, degradation. ఈ యొక్క నైతికమైనటువంటి విలువలన్నీ కూడా ఇంకా ఎంతగానో దిగజారిపోతూ ఉంటున్నాయి. The days will be like the days of Noah and the days of Lot. అంటే దినములు ఎటువంటి దినములు అంటే లోతు దినముల వల్లనో నోవహు దినముల వల్లనో ఉంటున్నాయి. We have seen yesterday Noah days are marked with wickedness. నోవహు దినాలు మనం చూస్తూ వచ్చాం కదా, నేటి దినాన దుష్టత్వంతో నింపబడినటువంటి దినాలని. Today also wherever you see, మీరు ఈ దినాన్ని ఎక్కడ చూసినా సరే, you can see the wickedness is rampant. ఈ యొక్క దుష్టత్వం అనేటటువంటిది విచ్చలవిడిగా రాజ్యం ఏలుతూ ఉంది. And during the days of Lot, లోతు దినాల్లో మనం చూస్తే people were living as they like. ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. Men marrying men, women marrying women. Today we are seeing the same picture. పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలు వివాహం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఈ దినాన్ని మనం అదే దృశ్యాన్ని చూస్తున్నాం కూడా. We cannot spell the sins what the people are committing. అయితే ఈ దినాన్ని ప్రజలు చేసేటటువంటి పనులు, పాపాలని వాటిని మన నోటితో పలకడానికి లేనట్టుగా చేస్తున్నారు. So the moral signs, నైతికమైనటువంటి గుర్తులు, and also spiritual signs also we have seen. అంత మాత్రమే కాదు, ఆత్మీయమైనటువంటి గుర్తులు కూడా మనం చూస్తూ వచ్చాం. As far as the spiritual signs are concerned, 2 important things we have seen. ఆత్మీయమైనటువంటి గుర్తుల విషయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తూ వచ్చాం. Because the iniquity is abound, the love of many are waxing cold. అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారునని రాయబడింది. In the beginning days, ప్రారంభ దినాల్లో చూస్తే, see Acts chapter 4, chapter 5 like that. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదివితే, the believers were selling their property and they were bringing the money and they were keeping at the feet of the apostles. వారు ఏం చేస్తూ వచ్చారంటే వారి ఆస్తిపాస్తుల్ని, వారి భూములను అన్నిటిని అమ్మి వాటి యొక్క వెల తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. But today it is not like that. అయితే ఈ దినాన అట్లా లేదు. Where is that love? ఎక్కడుంది ఆ ప్రేమ అసలు? So that love is not there. ఆ ప్రేమ లేదు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, love is waxing cold. ఆ యొక్క ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. Not only that, అంత మాత్రమే కాదు, yesterday morning we have seen and yesterday evening in the family prayer also we have seen. నిన్నటి దినం ఉదయకాలం బైబిల్ పఠనాల్లో చూస్తూ వచ్చాము, నిన్న సాయంత్రం కుటుంబ ప్రార్థనలు కూడా మనం చూస్తూ వచ్చాము. The faith also is not seen, it is diminishing. ఆ యొక్క విశ్వాసం అనేది కనబడడం లేదు, విశ్వాసం అనేది మసకబారుతూ ఉంది. Yes,
when the Son of Man returns, can he find faith on earth? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అని. Everywhere meetings are there. ప్రతి స్థలంలోనూ కోడికలు ఉంటున్నాయి. Assemblies are increasing. సమాజాలు వృద్ధి చెందుతూ Go ఉన్నాయి. to any village, go to any street, meetings are going on. ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ వీధి కన్నా వెళ్ళండి, కోడికలు అనేవి జరుగుతూనే ఉంటాయి. But అయితే faith is not seen. అయితే విశ్వాసం అనేది కనబడదు. The faith of the apostles, the faith of the forefathers or the ancients, we cannot see such faith. అపోస్తలుకు ఉన్నటువంటి విశ్వాసము, మన పితరులకు ఉన్నటువంటి విశ్వాసము, ఈ యొక్క వారికి ఉండే విశ్వాసాన్ని మనం చూడలేదు. So spiritually also degradation in the end days. అంత్య దినాల్లో ఆత్మీయంగా కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి. And fourthly, we have seen the technology signs. నాలుగోదిగా మనం చూస్తూ వచ్చాము ఈ యొక్క టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు. How the technology is improving. ఏ విధంగా టెక్నాలజీ అనేది పెరుగుతూ వచ్చిందని. Yesterday is history, tomorrow is a mystery. నిన్నటి దినమేమో చరిత్ర, రేపటి దినమేమో మర్మం. Tomorrow what will come we do not know. రేపటి దినానికి ఏం కనుగొనబడుతుందో మనకు తెలియదు. New electronic gadgets they are coming. కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలని కనుగొనబడుతున్నాయి. Though you are talking to your friend here on a cell phone. ఇప్పుడు మీరు మీ స్నేహితుడితో ఇక్కడి నుంచి మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారు. Though you are sending a WhatsApp message to your friend. మీ స్నేహితునికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నప్పటికీ In so many places it is recorded. అది అనేక స్థలాల్లో కూడా అది నమోదు చేయబడుతూ ఉంది. నువ్వేం చెప్తావు మాట్లాడేటప్పుడు? నువ్వు మాట్లాడినప్పుడు ఏం చెప్తావు? ఎవరికి చెప్పకే ఇది. జాగ్రత్త, ఎవరికి చెప్పద్దు. అప్పటికే ఊరంతా తెలిసి అప్పటికే ఊరంతా తెలిసిపోయింది. So many places it is recorded. అది అనేక స్థలాల్లో అప్పటికే రికార్డ్ చేయబడుతోంది. Some people what they will say, కొంతమంది ఏం చెప్తారు? while sending the WhatsApp messages, వాట్సాప్ మెసేజ్లు పంపించినప్పుడు ఏం చేస్తారు? delete immediately. వెంటనే చూసేసి వెంటనే డిలీట్ చేసేయి. ఆయన డిలీట్ చేస్తాడు. ఆయన డిలీట్ చేస్తాడు. It is already recorded. అది ఇదివరకే రికార్డ్ చేయబడింది. Even after 10 years also you can retrieve it. నువ్వు 10 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని మళ్ళీ తిరిగి రాబట్టొచ్చు. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, technology is developing at a very faster rate. ఎంతో శరవేగంగా శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. Nowadays the watches also have come, you know. ఈ దినాన వాచ్లు కూడా వచ్చినాయి, తెలుసు కదా. It will tell your heartbeat. అది మీ హార్ట్ బీట్ ఎంతో How చెప్తాది. many steps you have taken. ఎన్ని అడుగులు నడిచావు అనేది Is the చెప్తాది. exercise is sufficient for your body. నువ్వు చేసినటువంటి యొక్క కసరత్తు అంతా కూడా నీ శరీరానికి How many సరిపోయింది. calories you have spent. ఎన్ని క్యాలరీస్ నువ్వు బర్న్ చేసావు, ఎంత ఖర్చు పెట్టావు. Everything is recorded in a small watch. ఇంకా చిన్న గడియారంలో వాచ్లు అన్ని కూడా రికార్డ్ చేయబడుతున్నాయి. Not only that, అంత మాత్రమే many more things are there. ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉంటున్నాయి. So the technology changes are there. ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు. And fifthly we have seen ఐదోదిగా మనం చూస్తూ వచ్చాము the political signs. రాజకీయ పరమైనటువంటి గుర్తులు, మార్పులు. The things that are happening in and around the land of Israel. ఇశ్రాయేల్ దేశం చుట్టూ జరుగుతూ ఉండేటటువంటి సంఘటనలు. Yes, the wars that are recorded in the Bible, they are being taken place. బైబిల్లో రాయబడినటువంటి యుద్ధాలన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి, నెరవేర్పులోకి వస్తూ ఉంటున్నాయి. Very clearly Ezekiel wrote. చాలా స్పష్టంగా ఎజికేల్ రాస్తూ వస్తాడు కదా. In chapter 38 and 39. 38, 39 అధ్యాయాల్లో. In the end days. అంత్య దినాల్లో. Before the coming of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందుగా. Countries like Russia, Iran and Turkey, they will come together. రష్యా, ఇరాన్, టర్కీ లాంటి దేశాలు అవి కలిసి ఒకటికి వస్తాయి. There are more than 250 countries in this world. ఈ లోకంలో చూస్తే 250 కంటే ఎక్కువ దేశాలు ఉంటున్నాయి. But 2600 years before. అయితే 2600 సంవత్సరాల క్రితమే Ezekiel wrote. ఎజికేల్ రాశాడు. In the end days, these three countries they will come together. అంత్య దినాల్లో ఈ 3 దేశాలు ఒకటిగా చేరొస్తాయని. And they will wage war against Israel. వారు ఇశ్రాయేలుతో యుద్ధం కూడా చేస్తారని రాయబడింది. It is known as the Gog Magog war. దాన్ని ఏమంటారంటే గోగు మాగోగు యుద్ధం అంటారు. See, all these things are happening in our days. ఇవన్నీ కూడా మన దినాల్లో జరుగుతూ ఉన్నాయి. So we are living in the end days. Anytime the Lord may come. మనము చాలా అంత్య దినాల్లో జీవిస్తున్నాం. ఏ క్షణంలోనైనా, ఏ దినంలోనైనా ప్రభు రావచ్చు. That's why you and I must be very careful about our calling. అందుకే నీవు నేను మన యొక్క పిలుపు విషయం మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. Many of us we are neglecting our calling. చాలా మంది మనలో ఏం చేస్తుంటాం అంటే మన యొక్క పిలుపుని నిర్లక్ష్యం చేస్తుంటాం. Yesterday we have seen. నిన్నటి దినాన్ని మనం చూస్తూ వచ్చాం We కదా. are more interested in others' calling, not in our calling. మనం ఏం చేస్తుంటాం అంటే వేరే వాళ్ళ పిలుపు విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉంటాం, కానీ మన
మన పిలుపు విషయం మనం అజాగ్రత్తగా ఉంటాం. It should not be like that. అది అలా ఉండకూడదు సుమా. We are living in the end days. మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం. Those people who are in Matthew 7th chapter, they are not worried about their calling. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొంతమంది ఉన్నారు కదా, వారేమో వారి పిలుపు విషయమై వారు జాగ్రత్తగా లేరు. Oh, they are doing all the spectacular things. వారు ఎంతో బయటికి కనపడేటటువంటి వింతగా కనిపించే సంగతులే చేస్తూ వచ్చారు. But what the Lord said, అయితే ప్రభు ఏమన్నాడు? I వారిని చూసి, knew you not, you are the doers of iniquity. మీ అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నేను ఎరుగను అన్నాడు ప్రభు. I don't want the Lord to say like that towards any one of us. మనలో ఏ ఒక్కరి పట్ల కూడా ప్రభు అటువంటి మాటలు పలకకుండాను గాక. You and I must be very careful about our calling. నీవు నేను కూడా మన పిలుపు విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So I want to share with you some of the important truths about the calling of God this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పిలుపు విషయమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. Number 1, మొట్టమొదటిది, if you are born again, నీవు తిరిగి జన్మించిన వ్యక్తివైతే always remember everyone is called by God without any exception. ఏ విధమైనటువంటి మినహాయింపు లేకుండా మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలిచాడనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. If you are born again, నీవు ఒకవేళ తిరిగి జన్మించిన వ్యక్తివైతే you are the member of the body of Lord Jesus Christ, the church. నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అనేటటువంటి సంఘములో నీవు ఒక అంగముగా ఉన్నావు, గుర్తుంచుకోవాలి. Many times in many messages we have heard, చాలా సందర్భాల్లో చాలా వర్తమానాలు మనం వింటూ వచ్చుంటాం. yes, every member of our body is having some function, some work. మన శరీరంలో ఉండేటువంటి అవయవాల్లో ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఏ విధంగా అయితే ఉందో, So there is no big member or small member. ఏదో పెద్ద అవయవం అని చిన్న అవయవం అని అట్లేం లేదు. Every member is having its own work. ప్రతి అవయవానికి దాని పని నియమించబడింది. There are 10 fingers are there. 10 వేళ్ళు ఉన్నాయి. Every finger is having its own work, isn't it? ప్రతి వేలుకి దాని పని ఉంటది, అవునా కాదా? Thumb is having its own work. బొట్టన వేలుకి దాని సొంత పని ఉంది. Pointing finger is having its own work. చూపుడు వేలుకి దాని సొంత పని ఉంది, దాని పని. Our lambu, that is the middle finger, is having its own work. మధ్య వేలు ఉంది కదా, దాని పని దానికి ఉంది. And the ring finger, ఆయంగా ఉంగరం వేలు, and the little one, ఆ చిన్న వేలు. all fingers are having their own work. You cannot neglect any finger. అన్ని వేళ్ళు కూడా వాటి పని ఉంది. మీరు ఏ వేలును కూడా ఏది అశ్రద్ధ చేయడానికి లేదు. Suppose if you say, ఒకవేళ మీకు చెప్తే, this is smaller one, we don't want this. చాలా చిన్న వేలు, ఇది నాకు అవసరం లేదంటే, these 4 fingers are ఈ sufficient. 4 వేళ్ళే చాలు నాకంటే. Suppose if you are not having the last finger, ఒకవేళ మీకు ఈ చిన్న వేలు లేదు అనుకుందాం, what a problem it is. ఎంత సమస్య అది. In the classroom, తరగతి గదిలో టీచర్, టీచర్ if the finger is not there, లేకపోతే then టీచర్, what will happen? అప్పుడు ఏం జరిగేది? Very difficult. చాలా కష్టమయ్యేది. You cannot express your need to the teacher because you are not having this little one. నీకు ఉండేటటువంటి అక్కర్ని నీ టీచర్ కు నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీకు చిటికిన వేలు లేదు కాబట్టి. You are telling teacher will tell you, what do you want, there is no finger. టీచర్ అని నువ్వు అంటుంటావు, టీచర్ నీకేం కావాలో చెప్పంటే నీకు చిన్న వేలు లేదు కదా, ఏమని చెప్తావు? So don't neglect any member. ఏ అవయవాన్ని కూడా అశ్రద్ధ చేయడానికి. All members are important. అన్ని అవయవాలు కూడా ప్రాముఖ్యమే. So if you are a born again child of God, నీవు తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డవైతే, everyone is called by God and everyone got some work or other. ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దేవుడు అప్పగించాడు. That's what Paul is writing to Corinthians in 1 Corinthians 7:20. అదే సంగతిని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక and chapter 7 7వ అధ్యాయము verse 20. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 20వ వచనం. Let every man abide in the same calling wherein he was called. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. ప్రతివాడు. What does it mean? ఏంటి దాని అర్థం? Everyone is having some calling or other. ప్రతి వానికి కూడా ఏదో ఒక పిలుపు అనేది ఉంది. If you are born again, don't ask God, Lord, whether you have called me or not. నువ్వు తిరిగి జన్మించినటువంటి వ్యక్తి అయితే దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళా నువ్వు ప్రభా నువ్వు నన్ను పిలిచావా లేదని అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు. No, what calling you have given to me, that you have to ask. నువ్వేమని అడగాలంటే దేవుడి దగ్గరికి వచ్చి ఏమని ప్రార్థించాలంటే, ప్రభా ఏ పిలుపుతో నన్ను పిలిచావు ప్రభా, అది బయలుపరచని అడగాలి. Yeah, God calls everybody for salvation. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షణ కొరకై పిలుస్తున్నాడు. Then he will separate them, he will sanctify them. దేవుడు
దేవుడు వారిని ప్రత్యేకపరుస్తాడు, వారిని పవిత్రపరుస్తాడు. Then he will use you in his service. దేవుడు తర్వాత ఏం చేస్తాడంటే తన యొక్క సేవలో వారిని వాడుకుంటాడు. Salvation, sanctification, then comes service. దేవుని యొక్క మొట్టమొదటిగా చూసినట్లయితే రక్షణ, దాని తర్వాత చూస్తే పవిత్రపరచబడడం, దాని తర్వాత చూస్తే సేవ చేయడం. If you are faithful in all these three areas, ఈ మూడు సంగతుల్లో నువ్వు గాన నమ్మకంగా ప్రభుకుంటే, if you are faithful in your salvation or sanctification and service, నీవు చాలా నమ్మకంగా ప్రభు ఇచ్చినటువంటి రక్షణలోను, ప్రభు నిన్ను పవిత్రపరిచే విషయంలోను, ప్రభు సేవ విషయంలో నమ్మకంగా ఉంటే, then tomorrow God will give you the throne, he will give you the dominion, he will give you the kingdom. రేపటి దినాన దేవుడు నీకు ఏమి ఇస్తాడంటే, దేవుడు నీకు ఒక సామ్రాజ్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఒక కిరీటాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇస్తాడు. So brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, nobody should tell I am not having any work in the house of God. దేవుని ఇంటిలో ఏ ఒక్కరు కూడా నాకు ఏం పని లేదని చెప్పడానికి లేనే లేదు. That's why brother Baksing always used to tell. అందుకే భక్సింగ్ గారు ఎల్లప్పుడూ చెప్తే You వచ్చేవారు. also know it on the back of your badges, it is printed during the youth camps and other times. యూత్ క్యాంపులు మిగిలినటువంటి సమయాల్లో ఆ యొక్క బ్యాడ్జెస్ కి వెనకాల ఆ విధంగా ముద్రించుంటారు. Like a quotation. అదొక కొటేషన్ లాగా ముద్రించుంటారు. మీరు కూడా చదువుంటారు, తెలుసు. ఏంటది? Every believer is equally important, equally precious and equally necessary. ప్రతి విశ్వాసి కూడా సరి సమానంగా అవసరమైనటువంటి వారి, సరి సమానంగా ప్రాముఖ్యమైనటువంటి వారి, సరి సమానంగా అవసరమైన వారు. So all are important. అందరూ కూడా ప్రాముఖ్యమైనటువంటి I వారు. cannot say I don't need you, నీవు నాకు అవసరం లేదని మనం చెప్పడానికే లేదు. because that person is also needed. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా అవసరమే. It is like our body. అది మన శరీరం వలె. Yeah, each member needs the other members. ఎందుకంటే ప్రతి అవయవానికి ఇంకొక అవయవం కావాల్సిందే. What you can do, I cannot do. నువ్వు ఏదైతే చేస్తున్నావో నేను చేయలేను దాన్ని. I may be going to so many places, నేను అనేక స్థలాలకు నేను వెళ్ళొచ్చు, but I cannot do what you can do. అయితే నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని నేను చేయలేను. Suppose if you are studying in a women's college, నువ్వు ఒకవేళ ఒక ఉమెన్స్ కాలేజీలో, మహిళా కళాశాలలో చదువుతున్నారు I am అనుకున్నావు. having a desire that all the girls must be saved, అందరూ అమ్మాయిలు రక్షణ పొందాలనేది నా ఆశ. but I cannot go there. నేను అక్కడికి వెళ్ళలేను. The watchman will not allow me. ఆ యొక్క వాచ్మెన్ నన్ను అనుమతించడు. This is a women's college, you cannot come. ఇది మహిళా కళాశాల, నువ్వు రావడానికి అనుమతి లేదంటాడు. But you are there in that college. అయితే నువ్వు ఆ కాలేజీలో ఉన్నావు. So God wants to use you there. దేవుడు నిన్ను అక్కడ So what వాడుకోవాలనుకుంటున్నాడు. does it mean? ఏంటి దాని అర్థం? I cannot come to a place where you can go. నువ్వు వెళ్ళగలిగినటువంటి ప్రదేశంలోనికి నేను రాలేను. I may go to America, I may go to England, but I cannot come to your college. నేను అమెరికాకు పోవచ్చు, ఇంగ్లాండ్కి పోవచ్చు, ఇంకొక దగ్గర పోవచ్చు, కానీ నేనైతే మీ కాలేజీలోకి రాలేను. That's why you are also important. అందుకే నీవు కూడా చాలా I ప్రాముఖ్యం. am also important. నేను కూడా ప్రాముఖ్యమే. Everybody is equally important. ప్రతి ఒక్కరు కూడా సరి సమానంగా ప్రాముఖ్యమైన వారు. For you also the same blood the Lord has shed. నీకు కూడా అదే రకమైనటువంటి రక్తాన్ని ప్రభు చిందించాడు. For me also the same blood the Lord shed. నా కొరకు కూడా ప్రభు అదే రక్తాన్ని చిందించాడు. That's why you are equally valuable. అందుకే నీవు కూడా సరి సమానంగా విలువైనటువంటి వ్యక్తివి. The name God has given to the born again people in 1 Peter 2:9. మొదటి పేతురు 2:9 తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డలకి దేవుడు ఇస్తున్నటువంటి పేరు ఏంటంటే, What name he has given? ఏం పేరు ఇచ్చాడు? Peter is writing 4 names there. అక్కడ పేతురు 4 పేర్లు రాస్తున్నాడు. You are a chosen generation. మీరు ఏర్పరచబడినటువంటి You వంశం, are a royal priesthood. మీరు రాజులైనటువంటి యాజక You are a సమూహం, holy nation. మీరు పరిశుద్ధమైనటువంటి జనం, And you are a peculiar people. మీరు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. Yeah, that fourth word, peculiar people, is differently translated in various Bibles. వేరు వేరు బైబిల్లో వేరు వేరు విధానాల్లో అది తర్జుమా చేయబడుతూ వచ్చింది. In different ways. వేరు వేరు విధానాల్లో. In English, ఇంగ్లీష్ లేమో peculiar people. వింత అయినటువంటి ప్రజలు, But in Telugu, తెలుగులో దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు అయిన In ప్రజలు. another language, different translation is there. ఇంకొక భాషలో చూస్తే ఇంకొక అర్థం వచ్చేటట్టు తర్జుమా But చేయబడింది. if you go to the original Greek, అయితే ఆదిమ గ్రీకు భాషలోనికి మనం వెళ్తే, what is the meaning of that word? Do you know? మీకు తెలుసా ఆ యొక్క మాటకి ఉన్నటువంటి అది అర్థం? That is the peculiar people. What is the meaning of that? దేవుని సొత్తైన ప్రజలు లేదా వింతైన ప్రజలు అనే మాటకు అర్థము. If you go to the original Greek word, ఆదిమ గ్రీకు భాషలోనికి మనం వెళ్ళి చూస్తే do you know what is the meaning? ఏంటి దాని అర్థం? You are a rare beauty. మీరు అత్యంత అరుదైనటువంటి అందమైన వ్యక్తి అని. What does it mean? ఏంటి దాని అర్థం? There is no person like you on the earth. నీ వలే ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో లేరు, You భూమి మీద are లేదు. so beautiful. నువ్వు ఎంతో అందమైనటువంటి వ్యక్తి అని. Who is telling? ఎవరు చెప్తున్నారు ఈ మాట? God is telling. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. Because you are so beautiful, I laid down my life for you. నువ్వు ఎంతో అందమైనటువంటి వ్యక్తి కాబట్టి నేను నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను అంటున్నాడు So ప్రభు. one meaning is you ఒక are a rare beauty. ఒక అర్థమేమో నువ్వు ఎంతో అందమైనటువంటి వ్యక్తివని. నీ అంత అందమైన వాళ్ళు ఎవరు లేరు. నీ అంత అందమైన వాళ్ళు ఇంకెవరు లేరని. That is what God is telling. అది దేవుడు చెప్తున్న మాట.
ఎవరు ఏమనుకోకండి. ఎవరు ఏమనుకోకండి. ఐ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. అమ్మా ఏయంటున్నావా? ఎన్నాళ్ళయింది కదా నువ్వు పుట్టి, నువ్వు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికి ఒక్కళ్ళైనా కానీ నిన్ను రేర్ బ్యూటీ అన్నారా? నువ్వు అత్యంత అరుదైన అందమైన వ్యక్తి అని ఎవరన్నా అన్నారా ఇప్పటి వరకు? ఎవరన్నా మాట్లాడరా? మన ముఖాలు చూసి మన ముఖాలు చూసి ఎవరైనా అబ్బా నీ వంటి అరుదైన అందమైన వాళ్ళని ఒక్కడన్నా అన్నారు? నీ అంత అరుదైన అందమైన వ్యక్తి ఇంకొకరు లేరు అనేసి అన్నారా? సిగ్గుపడకండి. నన్ను చూస్తే పొట్టోడు అంటారు, నన్ను చూస్తే పొట్టోడు అంటారు, ఈయన చూస్తే పొట్టోడు. ఈయన చూస్తేనేమో పొట్టోడు. డిఫరెంట్ నేమ్స్ దే విల్ గివ్. వేరు వేరు పేర్లు ఇస్తారు, వాళ్ళు పేర్లు పెడతారు. నోబడీ విల్ సే దట్ వి ఆర్ రేర్ బ్యూటీస్. మనం అత్యంత అరుదైన అందమైన వ్యక్తులు మన ఎవరు అనరు. మీ సంగతి నాకు తెలియదు. మీ సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు 64 years. నా వయసు 64 ఏళ్ళు. ఈ 64 ఏళ్లలో కనీసం కలలో కూడా ఒక్కడు కూడా 64 ఏళ్ళలో కనీసం కళ్ళలో కూడా ఒక్కరు కూడా అనలేదు. నిజంగా అనకపోతే పోరి, నిజంగా అనకపోతే పోయినాయి. కలలో కూడా అనలా. కనీసం కళ్ళైనా. Do you know the saddest thing? ఎంతో విషాదకరమైన సంగతి ఏందో తెలుసా? మా ఆవిడ కూడా ఆవిడ కూడా. వై? ఎందుకు? నేను ఎప్పుడు అనలా. నేను కూడా ఎప్పుడు ఆమె అనలేదు. సో బట్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్, అయితే దేవుడు ఏమంటున్నాడు? యు ఆర్ ఎ రేర్ బ్యూటీ. నీవు అత్యంత అరుదైనటువంటి nobody like you on the earth. నీ వల్ల ఈ భూమి మీద ఇంకొకరు I love you so much. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. That's why I gave my life for you. అందుకొరకే నేనేం చేశాను తెలుసా? నా ప్రాణాన్ని I పెట్టాను. shed my blood for you. నేనేం చేశాను తెలుసా? నీ కొరకు నా రక్తాన్ని I have చిందించాను. not purchased you with gold and silver. నేను నిన్ను వెండి బంగారం చేత నేను కొనలేదు. I have purchased you with my own blood. నేనేం చేశాను తెలుసా? నా సొంత రక్తంతో నేను నిన్ను కొన్నాను. Oh, what a wonderful value God is giving to you. ఎంత అద్భుతమైనటువంటి విలువ దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు తెలుసా? So you are also important. మీరు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. And another meaning of the same word in Greek, గ్రీక్ లో ఉండేటటువంటి అదే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే, the first meaning is you are a rare beauty. మొట్టమొదటి అర్థమేమో నువ్వు అత్యంత అరుదైన అందమైన వ్యక్తివని. And the second meaning is you are a priceless possession. రెండో అర్థం ఏంటంటే నీవు వెలకట్టలేనటువంటి స్వాస్థ్యం అని. I cannot put a price tag on you. నీ మీద నువ్వు ఇంత ధర ఇంత వేల నేను నిర్ణయించలేను. You are priceless. నువ్వు వెలకట్టలేనటువంటి God is giving us such a high place. దేవుడు మనకు అంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు. You and I, నీవు నేను all are equally important. మనమందరము సరి సమానంగా ప్రాముఖ్యమైన వారమే. Your in your house, మీ ఇంట్లో your parents may say, మీ తల్లిదండ్రులు అనొచ్చు, "Arey, you are useless fellow. అరే నువ్వు ఒక పనికి మాలినోడు Arey, you అంటారు. are donkey. నువ్వు ఒక గాడిద, You are అడ్డగాడిద. అడ్డగాడిదలో senior అడ్డగాడిద." గాడిదలో సీనియర్ అడ్డగాడిద. So they may scold you with so many names. వారు వేరు వేరు పేర్లతో నేను తిట్టచ్చు. నిన్ను కన్న తల్లిదండ్రులే తిట్టచోరే పనికి మాలినోడా అని. నిన్ను కన్న తల్లిదండ్రులే తిట్టచ్చు నేను పనికి మాలినోడని. But what God is telling, అయితే దేవుడు ఏమంటున్నాడు? you are a rare beauty. నీవు అత్యంత అరుదైన అందమైన There is no వ్యక్తి. person like you. నీ వల్లే వేరే వారు ఎవరు లేరు. ఆ ఇంట్లో తిట్టరా? గాడిదని తిట్టలేదు ఎప్పుడు? ఎప్పుడు తిట్టలేదా మిమ్మల్ని గాడిదని ఇంట్లో? నిన్ను తిట్టలేదా ఎప్పుడు? ఎప్పుడు తిట్టలేదా మిమ్మల్ని? రోజు తిడతాను ఉంటారు. రోజు తిడతానంటాను. మనకున్న ముద్దు పేర్లు అయ్యి. When my son was like this, 4 or 5 years of age, మా కుమారుడికి 4-5 సంవత్సరాల వయసు ఉంటది. ఆ చిన్నవాడికి ఉన్నప్పుడు in those days, ఆ దినాల్లో one day I scolded. నేను ఒకసారి తిట్టాను. He did some mischievous thing. ఏదో తొంటరి పని చేశాడు. ఒరే గాడిద, ఒరే గాడిద అన్నాను. వాడు నన్ను తిట్టలేక, వాడు నన్ను తిరిగి తిట్టలేక సైలెంట్ గా, మెల్లగా, గాడిదలకి గాడిదలే పుడతాయి, గాడిదలకి గాడిదలే పుడతాయి అన్నాడు. ఓహో అనుకున్నాను అప్పుడు. వెరీ వెరీ సైలెంట్లీ he said. ఎంత మెల్లగా చెప్పేశాడు. So then I could understand my position. అప్పుడు నేను నా స్థానం ఏదనేది అర్థం చేసుకున్నాను. ఓహో, ఐఎమ్ పెద్ద గాడిద, వీడు అడ్డగాడిద. సో నన్ను గాడిదంటే ఈయన ఎంత సంతోషం చూడండి, ఎంత నవ్వుతున్నాడు. అదే రైట్. ఓకే, నౌ దీస్ ఆర్ ద నేమ్స్ ద వరల్డ్ విల్ గివ్ us. లోకం మనకి పెట్టే పేర్లు ఇవి. బట్ వాట్ గాడ్ సేస్, అయితే మన ప్రభు ఏమంటున్నాడు? మన దేవుడు, వెరీ వాల్యూ, నువ్వెంతో విలువైన వ్యక్తి, సో ప్రెషియస్, నువ్వెంతో ప్రశస్తమైన వ్యక్తి, వెరీ ఇంపార్టెంట్, నువ్వు చాలా ప్రాముఖ్యమైన ఐ వ్యక్తి. యామ్ గివింగ్ యు ఏ కాలింగ్ ఇన్ మై బాడీ. నేనేం చేస్తున్నానంటే నా యొక్క దేహంలో నీకు ఒక పిలుపు అనేది యు ఉంది. హావ్ టు డు దిస్ వర్క్. నీకు ఈ పని ఉంది, ఈ పని చేయాలి నువ్వు. సో every one of us, at least under this roof,
Nobody can tell that God has not called me. మనలో ప్రతి ఒక్కరికి కనీసం ఈ యొక్క కప్పు కింద ఉండేటటువంటి ప్రతి ఒక్కరైనా సరే నాకు ఏ పని ఇవ్వలేదు దేవుడు అని చెప్పడానికి లేనే లేదు. అందరికీ దేవుడు అప్పగించాడు. God calls everybody. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని He loves everybody. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. So you are very important. నీవు చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. Don't think that I am uneducated. నాకు విద్య లేనటువంటి వ్యక్తిని, నేను చదువుకోలేదని What నువ్వు about అనడానికి. Peter? పేతురు మాట ఏంది? Uneducated. విద్య లేని వ్యక్తి. What about David? దావీదు మాట ఏంది? David never went to school. దావీదు ఎప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు. They are uneducated people. వారు విద్య లేనటువంటి వారే. But God used them mightily. అయితే దేవుడు వారిని ఎంతో బలమైన విధానంలో You are వాడుతాడు. telling I am a poor person. నువ్వు అనొచ్చు నేను చాలా బీదవాడిని అని. What about the Lazarus in Luke's Gospel 16th chapter? లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉండేటటువంటి లాజరు మాట ఏంది? Oh, he is not having even food to eat. కనీసం ఆయనకి తినడానికి ఆహారం కూడా లేదు. But God used him mightily. అయితే దేవుడు ఆయన బలమైన విధానంలో So, brothers వాడుకుంటాడు. and sisters, సహోదరులారా సహోదరులారా, never degrade yourself. దయచేసి నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. You are a child of God. You are a very important person. నీవు దేవుని బిడ్డవు, నువ్వు చాలా చాలా You ప్రాముఖ్యమైనటువంటి are వ్యక్తి. precious in the sight of God. దేవుని దృష్టిలో నువ్వు ఎంతో ప్రశస్తమైన You వ్యక్తి. are necessary for God. నీవు దేవుడికి ఎంతో అవసరమైన వ్యక్తి. So the first truth about our calling is everybody is called by God without exception. మొట్టమొదటి సత్యం నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధమైనటువంటి మినహాయింపు లేకుండా మనలో ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. And the second truth, రెండో సత్యము, the second truth is రెండో సత్యం ఏంటంటే the one who calls you enables you. దేవుడు ఎవరైతే నిన్ను పిలిచాడో ఆయనే నీకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కూడా దయచేస్తాడు. See, many times we have heard చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, God will not call the qualified, but he qualifies the called. దేవుడు ఏం చేస్తాడంటే ఎన్నో అర్హతలు కలిగినటువంటి వారిని పిలవడు గాని పిలిచినటువంటి వారికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు అర్హతలు వచ్చేటట్టు చేస్తాడు. If you want a job in this government, ఈ ప్రభుత్వంలో నీకు ఉద్యోగం కావాలంటే what government will do? ప్రభుత్వం ఏం They చేస్తుంది? will see your degree నీ యొక్క డిగ్రీని చూస్తుంది, and they will see your eligibility. నీకుండేటటువంటి ఆ యొక్క అర్హతలు అన్ని చూస్తారు. Suppose if you are called to army or police department, నువ్వు పోలీస్ శాఖలో గాని ఆర్మీలో గాని నువ్వు పిలవబడితే and they will be testing your physique also. నువ్వు భౌతికంగా దేహదారుఢ్యం బాగా కలిగి ఉన్నావు The లేదా height is needed ఈ యొక్క ఎంత ఎత్తున ఉండాలనేది, and the running. ఆ యొక్క పరుగు పని So many tests they will put. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేకమైనటువంటి పరీక్షలు పెడతారు. After you pass all those tests, they will appoint you. ఈ పరీక్షలన్నీ నువ్వు పాస్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను నియమిస్తారు. God is not like that. దేవుడు అట్లా కాదు. God will never call you because you are able, not based on your ability. నీకుండేటటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు ఎప్పుడు పిలవడు. But అయితే he will qualify. He will make the person able after he is called. ఆయన పిలిచిన తర్వాత ఏం చేస్తా అంటే నీకు అవసరమైనటువంటి సామర్థ్యము, నీకు అవసరమైనటువంటి అర్హతలు ఆయన వచ్చేటట్టు చేస్తాడు. Bible history tells the same thing. బైబిల్ చరిత్ర అదే సంగతి చెప్తుంది. The people used by God, they were ordinary people, but they did extraordinary things. దేవుడి చేత పిలువబడినటువంటి వారు బైబిల్లో మనం చూస్తూ వచ్చినట్టయితే వారు చాలా మంది సామాన్యులు, అయితే వారు ప్రభు కొరకు బలమైన గొప్ప కార్యాలు, They are అసమానమైన just క్రియలు. natural people, but they did supernatural deeds. వారేమో సామాన్యమైనటువంటి ప్రజలు, అయితే మానవాతీతమైనటువంటి క్రియల్ని వారు చేస్తూ వచ్చారు. If you see in the beginning, ప్రారంభంలో చూస్తే see the case of Noah. నోవహు విషయంలో చూస్తే Noah is a husbandman. నోవహు చూసినట్లయితే ఆయన వ్యవసాయదారుడు. He is an agricultural, he is a farmer. ఆయన చూస్తే వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి. But what God asked him? దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? You build an ark, a ship. నువ్వేం చేయాలంటే ఒక ఓడను నిర్మించాలన్నాడు. Not an ordinary ship. సామాన్యమైన ఓడ కాదు. All different species of animals must be accommodated in that ship. ఆ యొక్క ఓడలోనికి అన్ని రకాలైనటువంటి జంతువులన్నీ కూడా సరిపోయేటట్టు ఉండాలి. ఆ విధంగా నువ్వు తయారు చేయాలి. There must be room for an elephant. There must be room for a small creeping creature. నువ్వేం చేయాలంటే ఆ యొక్క ఓడలో ఒక పెద్ద ఏనుగుకి స్థలం ఉండాలి, ఒక చిన్నగా పాకేటటువంటి జీవి కూడా స్థానం ఉండేటట్టు తయారు He చేయాలి. is not a marine engineer. He is not a builder of ships. ఆయన ఏదో ఈ యొక్క ఓడలు తయారు చేసేటటువంటిది మెరైన్ ఇంజనీరింగ్ లో ప్రావీణ్యుడు కాదు ఆయన. But he is a farmer. ఆయన వ్యవసాయదారుడు. But God has given that job to Noah. అయితే దేవుడు ఏం చేశాడంటే నోవహు ఒక పని అప్పగించాడు. In your ministry also, నీ పరిచర్యలో కూడా చూస్తే many servants of God are there. అనేక మంది దేవుని సేవకులు కూడా ఉన్నారు ఇక్కడ. Many times what God will do, చాలా సార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? suppose if you can carry some 40 kilos. మీరు ఒక 40 కిలోల బరువు మోస్తారు అనుకుందాం. If you can carry 40 kilos, మీరు 40
40 కిలోలు మోయగలరు అనుకుందాం. Then what God will do? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? God will not keep 40 kilos on your shoulder. దేవుడు ఏం చేస్తాడంటే 40 కిలోలు నీ భుజం మీద పెట్టాడు. God will keep 60 kilos on your shoulder. దేవుడు ఏం చేస్తాడంటే 60 కిలోలు భారం పెడతాడు నీ భుజం మీద. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? ప్రభువా నేను మోయలేను. ప్రభువా నేను మోయలేను ప్రభువా. The load is heavy. ఆ యొక్క భారం అధికంగా ఉంది. Then you will look unto the Lord. అప్పుడు నువ్వు ప్రభు వైపు చూస్తావు. Lord, you help me. ఓ ప్రభువా నువ్వే నాకు సహాయం Then చేయి. God will help you. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. Suppose if God keeps you only 30 kilos. దేవుడు ఒకవేళ నీకు 30 కిలోలు బరువు పెట్టాడు అనుకుందాం. Then what you will do? అప్పుడు నువ్వేం చేస్తావు? I can carry it. నేను You మోసేయగలను. will not look unto నువ్వు God. దేవుడు వైపు చూడవు. So you want to do the work based on your own strength. నువ్వేం చేస్తావు అంటే నీ సొంత శక్తి మీద ఆధారపడి నువ్వు పని చేస్తావు. But God never wants it. దేవుడికి ఎప్పుడు అది ఆ విధంగా ఉండకూడదు. In the service of the Lord, దేవుని యొక్క సేవలో you must carry the yoke of the Lord. దేవుని యొక్క కాడిని నువ్వు మొయ్యాలా. Yeah, in the service of the Lord also. దేవుని సేవలో కూడా One side you will be there, one side God will be there. ఒకవైపు ఏమో నువ్వు ఉండాలి, ఇంకొక వైపు ఏమో దేవుడు ఉంటాడు. So that's why God will keep a little bit more weight than you can bear. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు మోయగలిగిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ భారాన్ని దేవుడు నీ మీద మోపుతాడు. Then you will depend on God. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే దేవుని మీద నువ్వు ఆధారపడతావు. Then God will show the way. అప్పుడు దేవుడు నీకు ఒక మార్గాన్ని Because చూపిస్తాడు. God's work must be done in God's way. ఎందుకంటే దేవుని యొక్క పనిని దేవుని యొక్క మార్గంలోనే చేయాలి. So always God will do like that only. ఎల్లప్పుడూ దేవుడు అలానే చేస్తాడు. When Paul was saved, పౌలు రక్షించబడిన తర్వాత Paul was having a wonderful desire. పౌలుకి అద్భుతమైనటువంటి ఆశ ఉంది. We all know Paul was a brilliant student at the feet of Gamaliel. మనకందరికి బాగా తెలుసు కదా, గమలీయేలు పాదముల యొద్ద ఎంతో చురుకైనటువంటి విద్యార్థిగా పౌలు ఉంటూ వచ్చాడు. Paul was an Israelite. పౌలు ఒక ఇశ్రాయేలీయుడు. He is a Jew belonging to the tribe of Benjamin. బెన్యామీను గోత్రానికి కూడా చెందినటువంటి యూదుడైన. Not only that, he is a Pharisee. ఆయన పరిసయ్యుడు మాత్రమే And కాదు, he knew the law very well. ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి And he is number one student with Gamaliel. గమలీయేలు పాదముల దగ్గర నుండి మొట్టమొదటి ర్యాంకు He చురుకైన knew విద్యార్థి. the law of the Lord very well. ధర్మశాస్త్రం, దేవుని యొక్క ధర్మశాస్త్రం చక్కగా ఎరిగినటువంటి వ్యక్తి. And what he thought? ఆయన ఏమనుకున్నాడు? If God uses me in Jerusalem, ఒకవేళ దేవుడు నన్ను యెరూషలేములో వాడుకుంటే so many Pharisees will come. అనేక మంది పరిసయ్యులు So వస్తారు, many Sadducees and priests will come. అనేక మంది సద్దుకాయలు శాస్త్రులు వస్తారు. And they may ask some questions. వారు కొన్ని ప్రశ్నలు అడగచ్చు. I can answer. నేను వారి ప్రశ్నలని I can జవాబిచ్చాను. answer. నేను So జవాబిచ్చాను. Lord, you use me in Jerusalem among the Jewish people. ఓ ప్రభువా, నీవు యూదుల మధ్యలో యెరూషలేములో నీవు నన్ను వాడుకో ప్రభువా. But what God said? దేవుడు ఏమన్నాడు? No. లేదు లేదు, I made you an apostle to the Gentiles. నేను నిన్ను ఏం చేశాను తెలుసా? అన్యులకి నిన్ను అపోస్తలుడిగా ఏర్పరచుకున్నాను. Who are the Gentiles? ఎవరు అన్యులు? They do not know the law. ధర్మశాస్త్రం ఎరుగునటువంటి వారు. They do not know the law at all. వారికి ధర్మశాస్త్రం అంటే తెలియనే So తెలియదు. if we want to speak to them, ఒకవేళ వారితో మాట్లాడాలంటే so what is to be done? ఏం చేయాలి అప్పుడు? He has to depend on God. దేవుడి మీదనే ఆధారపడాలి. He cannot use his wisdom. ఆయనకుండే జ్ఞానాన్ని If ఉపయోగించడానికి he లేదు. tell the law to those people, they cannot understand. అప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించడానికి వాళ్ళకి అర్థం కాదు. They cannot understand at all. వాళ్ళకి అసలు అర్థమే కాదు. So for every sentence what Paul is saying, he has to depend on God only. ఆయన పలికేటటువంటి ప్రతి మాటకి ఆయన ఏం చేయాలంటే దేవుడి వైపే చూడాలి, దేవుడి దగ్గర చూసి దేవుడి ఇచ్చిందే చెప్పాలి. Paul is having a good desire. పౌలుకు మంచి ఆశ ఉంది. If I talk to the Jewish people, నేను యూదులతో మాట్లాడడం ప్రారంభిస్తే yeah, many people will be saved. అనేక మంది రక్షించబడతారు. But God's desire is not that. అయితే దేవుడి యొక్క ఆశ God's వేరే ఉంది. calling is not that. దేవుని యొక్క పిలుపు వేరే ఉంది. On the very day he was born again on the way to Damascus. ఆయన దమస్కు మార్గానికి వెళ్ళేటటువంటి దినాన, ఏ దినానైతే తిరిగి జన్మించాడు, రక్షణ పొందాడు, ఆ దినానే. And in Acts 9:15, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ what వచనంలో the Lord told Apostle Paul, అపోస్తలుడైన పౌలుకి ఏం చెప్తున్నాడు I దేవుడు? have chosen you as an apostle to the Gentiles. నేను నిన్ను ఏం చేశాను తెలుసా? అన్ని జనులకి నిన్ను ప్రవక్తగా ఉండడం కొరకు నేను ఏర్పరచుకున్నాను, అపోస్తలుగా ఉండడం కొరకు. Many times చాలా సార్లు he wanted to stay at only Jerusalem only. చాలా సందర్భాల్లో ఆయన యెరూషలేములోనే ఉండాలనుకుంటాడు. Because the Jewish people will come ఎందుకంటే యూదులు వస్తారు, and then I can preach the gospel to them. నేను వారికి సువార్త ప్రకటించవచ్చు అనుకుంటాడు. So in the book, in 22nd chapter of Acts, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో, see, though God asked Paul to go to the Gentiles, అన్యుల దగ్గరికి వెళ్ళమని చెప్పి పౌలుకు దేవుడు చెప్పినా సరే, Paul is also a human being like you and me. నీ వలే నా వలే ఆయన కూడా మానవ మాత్రుడే. పౌలు He కూడా has committed some mistakes in the beginning. ప్రారంభంలో ఆయన కొన్ని తప్పిదాలు చేశాడు. As we all know, God asked him to go to the Gentiles. దేవుడు ఆయనకి చెప్పాడు కదా, అన్యుల దగ్గరికి వెళ్ళమని, Don't be in Jerusalem. నువ్వు యెరూషలేములో ఉండొద్దని చెప్పాడు. But what
Paul was doing. అయితే పౌలు ఏం చేస్తున్నాడు? Chapter 22 of Acts, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం verse 17. 17వ వచనం. Paul himself is sharing his testimony. పౌలు తానే స్వయంగా తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. 22:17. అపోస్తుల కార్యములు 22:17. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి యెరూషలేమునకు తిరిగి వచ్చి I came once again to Jerusalem. మరలా నేనేం చేశానంటే యెరూషలేముకు తిరిగి వచ్చాను. అటు ఇటు తిరిగి ఎక్కడికి వచ్చేసా? అటు ఇటు తిరిగి ఎక్కడికి వచ్చేసాను? I came to Jerusalem. యెరూషలేముకు వచ్చేసాను. God told him to go away from Jerusalem. యెరూషలేము నుంచి నువ్వు దూరం వెళ్ళిపోని దేవుడు చెప్పాడు. And now what he was doing? ఆయన ఏం చేస్తున్నాడు? He was coming to Jerusalem time and again. ఆయన పదే మళ్ళా తిరిగి యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి 2 రోజులకు ఒకసారి రోజుకోసారి యెరూషలేం వచ్చేసేవాడు. 2 రోజులకు ఒకసారి రోజుకు ఒకసారి తిరిగి మళ్ళా యెరూషలేంకి వచ్చేసేవాడు. ఎందుకు? ఒకవేళ దేవుడు మనసు మార్చుకుని యెరూషలేంలోనే చెప్పిన ఆయన నువ్వు అంటాడని. దేవుడు ఒకవేళ మనసు మార్చుకుని యెరూషలేంలోనే చెప్పిన ఆయన అంటాడేమో అని. మరలా యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా, ప్రేయింగ్ ఇన్ ద టెంపుల్, దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ఇప్పుడు ఆయన దర్శనాన్ని చూశాడు. వాట్ హి థాట్? ఏమనుకున్నాడు? అమ్మయ్యా, టుడే దర్శనం వచ్చింది. ఈ రోజు దర్శనం వచ్చింది. టుడే గాడ్ విల్ ఆస్క్ మీ టు స్టే ఇన్ జెరూసలేం. ఈ రోజు దేవుడు నన్ను యెరూషలేములో ఉండమని చెప్తాడు. ఆ దర్శనం ఏమైందంట? అప్పుడు ఆ దర్శనం ఏమైంది? verse 18. 18వ వచనం. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. దర్శనంలో కూడా తిట్లే తగిలి. దర్శనంలో ఏం తగిలినాయి? ఏం చెప్తున్నాడు దేవుడు? మేక్ హేస్ట్. నీవు త్వరపడి. మామూలుగా కాదు. త్వరపడి అంటే అర్థం ఏంటి? రేపు లేవగానే ఫస్ట్ బస్సు పట్టుకుని, సెకండ్ బస్, రెండో బస్సు కాదు. మేక్ హేస్ట్, త్వరపడి, అండ్ గెట్ ది క్విక్లీ గెట్ అవుట్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళము. ఈ చుట్టుపక్కల ఎక్కడ నువ్వు కనబడటానికి లేదు. నీ చుట్టుపక్కల ఎక్కడ కనబడడానికి లేదు. ఎందుకు? I have given you a calling to be the apostle to the Gentiles. నేనేం చేశానంటే అన్యులకు నువ్వు అపోస్తలుగా ఉండడం కొరకు నీకు పిలిపించాను. మన సొంత చిత్తం ఎంత గట్టిగా ఉంటదంటే, మన సొంత చిత్తం ఎట్లా ఉంటుందంటే, ఎంత గట్టిగా ఉంటుందంటే, దేవుడు పోవయ్యా బాబు అని చెప్పినా, దేవుడు పొమ్మని చెప్పినా కూడా, దెన్ వాట్ అపోజిల్ పాల్ ఇస్ టెల్లింగ్, పౌలు ఏం చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు, ప్రభువా ఇష్టముని చెప్తాను. ఇక్కడ ఒకసారి నేనేం చేస్తానంటే నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. నా సాక్ష్యాన్ని పంచుకున్నానంటే, నా సాక్ష్యాన్ని పంచుకుంటే యెరూషలేం కదిలిపోతుంది. అందరూ నీ దగ్గరకు వచ్చేస్తారు. ఉద్దేశం మంచిదే. బట్ గాడ్ ఇస్ నాట్ ఆస్కింగ్ ఇట్. అయితే దేవుడు దాన్ని అడగట్లేదు. సో నా సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి దేవుడితో అంటే, నా సాక్ష్యం చెప్తానని దేవుడితో అంటే, దేవుడు ఏమంటాడు? ఆ దర్శనంలో చూడండి, 18వ వచనంలో, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము. నన్ను గూర్చి నువ్వు సాక్ష్యం చెప్తానంటున్నావు కదా, ఆ సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో వారిలో ఒక్కడు కూడా వినడు, అంగీకరించడు. వెరీ క్లియర్లీ గాడ్ ఈస్ టెల్లింగ్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. గెట్ అవుట్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం విడిచి శీఘ్రముగా వెళ్ళిపో. దేవుడు ఏమన్నాడు? నువ్వు సాక్ష్యం చెప్తానంటున్నావు. ఆహా ఓహో అంటారు అనుకుంటున్నావు. ఆహా ఓహో అంటారు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చెప్పే సాక్ష్యం ఒక్కడు వినడు. నువ్వు చెప్పే సాక్ష్యాన్ని ఒక్కడు కూడా వినడు. ఆఖరికి పౌలు ఎంత మూర్ఖంగా అయ్యాడంటే పౌలు, ప్రభువా అసలు నా సాక్ష్యం నీకు తెలుసా? ప్రభువా అసలుకి నా సాక్ష్యం నీకు తెలుసట ప్రభువా. సమ్టైమ్స్, కొన్నిసార్లు we will become so fanatic. మనం చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తాం. ఎవరు చెప్పినేనో అందుచేతనే కొంతమంది చూసినా వీడు దేవుడు చెప్పినా కూడా వినండి అంట. కొంతమందికి ఎట్లుంటుందంటే, అరే వీడు దేవుడు చెప్పినా వినడండి ఈడు అంట. మూర్ఖుడు. Paul became like that. పౌలు కూడా ఇట్లా మూర్ఖుడిలాగా అయిపోయినాడు. So God told very clearly, దేవుడు బాగా స్పష్టంగా చెప్పాడు, they are not going to hear your testimony. నీ సాక్ష్యాన్ని వారు వినరు, అంగీకరించరని చెప్పాడు దేవుడు. కానీ యెరూషలేం వదలటం ఇష్టం లేదు మనోడికి యెరూషలేం వదలడం ఇష్టం లేక ఏమంటాడు? ప్రభువా, అందుకు నేను, ప్రభువా నీకు తెలవదు అనుకుంటాను నా సాక్ష్యం, నీకు తెలియదు అనుకుంటాను సాక్ష్యం, విను. 19వ వచనం. అందుకు నేను అంటే అందుకు పౌలు ఏమంటాడు? ప్రభువా ప్రతి సమాజ మందిరంలోనూ
నీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఆ, నేను చెరసాల్లో వేయుచు ఆ. కొట్టుచునుంటున్నాని వారికి బాగుగా తెలియను. వారికి తెలియను, నీకు తెలియటం లేదు ప్రభువా. వారికి తెలియను ప్రభువా, నీకు తెలియడం లేదు See ప్రభు. how Paul is speaking. చూడు పౌలు ఎట్లా మాట్లాడుతున్నాడు. Paul is sharing his testimony, this 22nd chapter. 22వ అధ్యాయంలో తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు Prabhu, పౌలు. do you know one thing? ప్రభా నీకు ఒక సంగతి తెలుసా ప్రభా, See, I was beating and I was persecuting all the believers. నేను విశ్వాసులందరినీ ప్రభా నేను ఎంతగానో కొడుతూ హింసిస్తూ వచ్చాను. They know it. వారికి తెలుసా అది. అరే నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నీకు తెలియదు, తెలీదా ఇది? నీకు తెలియదా ఇది. అంతేకాదు ప్రభు. అంతేకాదు ప్రభా. సెకండ్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభువు చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ రెండో పాయింట్ 20. 20 వచనం. మరియు ఆ. నీ సాక్షి, మరియు అంటే సెకండ్ పాయింట్, మరియు అంటే రెండోదండి. ఫస్ట్ పాయింట్ అయింది, సెకండ్ పాయింట్. నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటుందని చెప్పితిని. ఎవరితో చెప్పాడంట? ఎవరితో చెప్పాడు? దేవుడితో చెప్తుంది. దేవుడితో చెప్తున్నాడు ఈ మాటలు. దేవుడు చెయ్యమన్న పని చేసేటప్పుడు కొన్నిసార్లు మన సొంత ఇష్టం ఎంత గట్టిగా ఉంటదంటే దేవుడు చెప్పిన వినం. కొన్నిసార్లు దేవుడు చేయమని చెప్పిన పని చేయాలనుకుంటే అది మనకి ఇష్టం లేకపోతే మన సొంత చిత్తం ఎంత Lord, when Stephen was stoned to death, ఓ ప్రభువా స్టెఫను చంపబడుతున్నప్పుడు I was there in Kidron Valley. నేను ఆ కిద్రోన్ వాగు దగ్గర ఉంటూ They వచ్చాను. brought the cloths to me. వారు ఆ వస్త్రములు తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు. And they know it. వారికి తెలుసు. 2 పాయింట్లు అన్నాడు దేవుడు. 2 పాయింట్లు విన్న తర్వాత దేవుడు మనోడు 3వ పాయింట్ కూడా చెప్తాడని, 3వ పాయింట్ కూడా చెప్తాడని చిరాకు పడి నో వాట్ గాడ్ ఈస్ ఆన్సరింగ్. ఇప్పుడు దేవుడు ఏమని జవాబిస్తున్నాడు? Verse 21. 21వ వచనం. అందుకు ఆయన అంటే 3వ పాయింట్ చెప్పనివ్వలేదు అని. 3వ పాయింట్ చెప్పనేయలేదు ప్రభు. కూడా ఏదో చెప్పును, 7 8 తీసుకొచ్చి అందుకు ఆయన వెళ్ళుము. ఏమని చెప్తున్నాడు? వెళ్ళుమని ఉంటాడా? ఇంగ్లీష్ లో గౌరవంగా డిపార్ట్ అని ఉంది, గెట్ అవుట్ అని ఉంటాడు. గౌరవంగా వెళ్ళు అన్నాడు కానీ బయటికి పో అని ఉంటాడు. యు ఆర్ టెల్లింగ్ టు మీ, నువ్వు నాకే చెప్తున్నావా? I know everything. నాకు సమస్తం తెలుసు. Am I not the person who has encountered you on the way to Damascus? నువ్వు దమస్కు వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో నేను కదా నిన్ను కలుసుకునేది, ఎదుర్కొనేది. పాయింట్ చెప్తున్నావా? నువ్వు నాకు మొదటి పాయింట్, రెండో పాయింట్ అని Get out. బయటికి పో. Get out of Jerusalem. యెరూషలేము నుంచి వెళ్ళిపో. వెళ్ళుము. నేను దూరముగా, నేనేం చేస్తాను? ఇప్పుడు నేనేం చేస్తాను? దూరముగా. ఎందుకు? దగ్గరికి పంపితే లాస్ట్ బస్ వచ్చేస్తున్నావు. దగ్గరికి పంపితే లాస్ట్ బస్ మళ్ళీ యెరూషలేము వచ్చేస్తున్నావు. ఇక్కడ వదలటం లేదు, నువ్వు ఇక్కడ వదలడం లేదు. So now what I will do? ఇప్పుడు నేనేం చేస్తాను? I will send you very far. నేను దూరంగా పంపించేస్తాను నిన్ను. నేను దూరం అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుతున్నానని నాతో నేను నీకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే అది అన్ని జనుల యొద్దకు నువ్వు వెళ్ళాలని. నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళాలా. యు ఆర్ నాట్ ఫర్ ద జూయిష్ పీపుల్. నువ్వు యూదుల కొరకు కానే కాదు. ఇఫ్ ఐ యూజ్ యు అమాంగ్ ద జూయిష్ పీపుల్, నేను ఒకవేళ యూదుల మధ్యలో నేను వాడుకుంటే, యు విల్ నాట్ డిపెండ్ ఆన్ మీ, యు విల్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ విజ్డమ్. నువ్వేం చేస్తావంటే నువ్వు నా మీద ఆధారపడకుండా నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావు. Because you know so many things. ఎందుకంటే నీకు అనేకమైన సంగతులు తెలుసు కాబట్టి. But if I send you to the Gentiles, ఒకవేళ నేను అన్యుల దగ్గర పంపిస్తే, then for everything you will depend upon me. నువ్వేం చేస్తావంటే ప్రతి సంగతి కూడా నువ్వు నా మీదనే ఆధారపడతావు. So go to the Gentiles. నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళు. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా. Then he went to the Gentiles. అప్పుడు ఆయన ఏమైనాడంటే అన్యుల దగ్గరికి వెళ్ళాడు. And then what wonderful work. ఎంత అద్భుతమైన పని. Visited many places in his 3 missionary journeys. తన 3 మిషనరీ ప్రయాణాల్లో అనేకమైనటువంటి ప్రదేశాలను దర్శించాడు. Oh, he established so many assemblies. అనేక సమాజాలను ఆయన స్థాపిస్తూ వచ్చాడు. Oh, so many disciples were there. అనేక మంది శిష్యులు కూడా ఏర్పడుతూ వచ్చారు. Wonderful work was wrought. అద్భుతమైనటువంటి పని జరుగుతూ వచ్చింది. Many Gentiles came to the Lord. అనేక మంది అన్యులు ప్రభు దగ్గరకు వస్తూ వచ్చారు. That's why అందుకే God, when he calls you, never say no, don't see your own ability. దేవుడు నేను పిలిచినప్పుడు నీ సొంత శక్తి సామర్థ్యాలు నువ్వు చూసుకొని నేను వద్దు కాదు ప్రభు అని చెప్పద్దు. Probably Paul must be having a doubt. బహుశా పౌలుకి ఒక అనుమానం ఉండొచ్చు. What is that? ఏంటది? Though I am so learned, God is telling you should not be used in Jerusalem. నేను ఎంతో చదువుకున్న విద్యావంతుడు అయినప్పటికీ నువ్వు యెరూషలేములో వాడబడడానికి లేదని ప్రభు అంటున్నాడు. Though I know the law of the Lord very well. నాకు ధర్మశాస్త్రం నాకు బాగా తెలిసినప్పటికీ నన్నే వద్దంటున్నాడు. అంటే
నాకన్నా బాగా చదివినోడు ఎవడో ఉండుంటాడు. నాకంటే ఇంకా బాగా చదివిన వ్యక్తి ఎవరో ఉంటాడు, ఎవడో యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఉండుంటాడు, ఎవడో యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఉండుంటాడు, వాడిని వాడుకుంటాడేమో వాడిని వాడుకుంటాడేమో అనుకున్నాడు అని అడిగి ఉంటాడు దేవుణ్ణి. అని దేవుణ్ణి అడుగుంటాడు. లార్డ్, ప్రభువా, ఓకే, ఐ విల్ గో టు జెంటైల్స్ నేనైతే అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాను, కానీ whom you are going to use in Jerusalem. యెరూషలేములో నువ్వు ఎవరిని వాడుకోబోతున్నావు ప్రభువా? God said, దేవుడు అన్నాడు కదా, I will use Peter. నేను పేతుర్ని నేను ఇక్కడ వాడుకోబోతున్నాను అంటున్నాడు ప్రభు. పీటర్, అవునా? పేతుర్నా? అది ఒకటో క్లాస్ కూడా పాస్ కావాలి. వాడు ఒకటో తరగతి కూడా పాస్ అవ్వలేదు. ఆయన చేపలు పట్టేటప్పుడు కూడా 2 సార్లు ఒక చేప కూడా పట్టలేదు. చేపలు పట్టేటప్పుడు కనీసం 2 సార్లు కూడా పట్టి ఒక చేపనే పట్టాడు. ఒక చేప కూడా పట్టలేదు. ఒక చేప కూడా పట్టలేదు. ఒక చేపని See, in Luke's Gospel 5th chapter, in John's Gospel 21st chapter, not even a single fish. లూకా సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే కనీసం ఒక చేప కూడా పట్టలేదు ఆయన. ఆ పేతురా, తు అంటే తారాదు, తు అంటే తారాదు. వాట్ మెసేజ్ he will give? ఏ వర్తమానం ఇస్తాడు ప్రభువా? I will use him. నేను ఆయన వాడుకుంటాను. God used Peter so mightily. పేతుర్ని ఎంతో బలమైన విధానంలో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. If God asked Peter to speak to the Gentiles, ఒకవేళ అన్యులతో మాట్లాడమని చెప్పి పేతురుకి చెప్పుంటే దేవుడు, it would be very easy for Peter. పేతురుకి చాలా సులువైపోయింది. అది ఏదో 4 కథలు చెప్పేవాడు అయిపోను, ఏదో 4 కథలు చెప్పేవాడు అయిపోయింది. బట్ అయితే ఇప్పుడు to speak to the Jewish people, అయితే యూదులతో మాట్లాడాలి, to speak to the Pharisees and Sadducees, పరిసయ్యులు సద్దుకాయలతో it is మాట్లాడాలి, not that much easy. అంత సులువు కాదు. For every sentence he has to depend on God. ప్రతి మాట కొరకు కూడా దేవుడి మీద ఆధారపడాలా. ప్రభువా, ఏం చెప్పమంటావు, ఏం చెప్పంటావు ప్రభువా, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు ప్రభువా? he was depending on God. ఆయన దేవుడి మీద What ఆధారపడుతున్నాడు. does it mean? ఏంటి దాని అర్థం? In the work of God, you may be anybody. For every step, you have to depend on God. దేవుని యొక్క పనిలో నువ్వెవరైనా సరే ప్రతి అడుగుకి నువ్వు దేవుని మీద ఆధారపడాలి. God will give such a calling to you. దేవుడు నీకు అటువంటి పిలుపుని నీకు ఇచ్చాడు. You may be thinking, I am an expert in this area, but God will not give that. నేను ఈ విషయంలో చాలా నిష్ణాతుని, నిపుణుడని నువ్వు అనుకోవచ్చు, అయితే దేవుడు నీకు దాన్ని ఇవ్వడు. He will not give such a work to you. అటువంటి పని నీకు దేవుడు అప్పగించాడు. So that's why అందుకే when he calls you, he will enable you. He will give the needed wisdom. దేవుడు నేను పిలిచినప్పుడు దేవుడు నీకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, దేవుడు నీకు అవసరమైన సామర్థ్యాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. Peter became a fiery evangelist on the day of Pentecost. ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని ఎంతో మండేటటువంటి జ్వాల వలేటటువంటి సువార్తికుడిగా పేతురు అయినాడు. Nearly 3,000 people are saved in one meeting. ఒక్క కూడికలో 3,000 మంది రక్షించబడ్డారు. What a wonderful work it is. ఎంత అద్భుతమైనటువంటి పని. He is not an educated person. ఆయన విద్య లేనటువంటి వ్యక్తి. So regarding the calling, the second principle is, దేవుని యొక్క పిలుపు విషయంలో రెండో నియమం ఏంటంటే, the one who calls you will enable you. ఎవరైతే మనల్ని పిలుస్తాడో ఆ వ్యక్తి మనకు అవసరమైనటువంటి సామర్థ్యాలన్నీ కూడా అనుగ్రహిస్తాడు. That's why we also have heard so many testimonies. అందుకే మనం కూడా చాలా సాక్ష్యాలు వింటూ వచ్చుంటాం. You may be a professor, నువ్వు ప్రొఫెసర్ కావచ్చు, you may be a great man, నువ్వు గొప్ప వ్యక్తి కావచ్చు, కానీ మన ఊర్లో ఎవరో పంచిగట్టుకుని ఎవరో దేవుని దాసుడు వాక్యం చెప్తే రక్షింపబడ్డాం. ఎవరో మన ఊర్లో పంచిగట్టుకొని దేవుని దాసుడు వాక్యం చెప్తే రక్షించబడ్డాడు. వచ్చి రాని మాటలేదో 4 చెప్పాడు, వచ్చే రాని మాటలు ఏదో 4 చెప్పాడు, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ప్రొఫెసర్ కావచ్చు, నువ్వు ఒక ప్రొఫెసర్ కావచ్చు. సో when you depend on God, నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు God will enable you. దేవుడు నీకు అవసరమైనటువంటి సామర్థ్యాలను ఇస్తాడు. David never thought that he will become a great king. దావీదు ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు ఆయన గొప్ప రాజు అవుతాడని. So that's why, అందుకే if God has pleased to call you for a particular ministry, never say no to God, because he will give you the needed strength also. దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి పరిచర్య కొరకు దేవుడు నేను పిలుస్తూ ఉంటే ఎప్పుడు కూడా లేదు వద్దు కాదని చెప్పొద్దు. ఎందుకంటే అవసరమైనటువంటి జ్ఞానం, అర్హతలు, తలాంతులు, సామర్థ్యం అన్ని కూడా ప్రవహిస్తాడు. God never sees your ability, he will see your availability. దేవుడు నీకున్న శక్తి సామర్థ్యాలను ఆయన చూడు గానీ నువ్వు అందుబాటులో ఉన్నావా లేదనేదే చూస్తాడు. You have to tell Lord, here I am. ఓ ప్రభా, ఇదిగో నీ దాసుని నేను ఇక్కడ ఉన్నాను Lord, ప్రభా. what you want me to do? ఓ ప్రభా, నీవు నన్ను ఏం చేయమంటావు? From that day onwards, this is the prayer of Apostle Paul every morning. ప్రతిరోజు ఉదయకాలం అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన ఇదే. What is their prayer? ఏంటి ఆ ప్రార్థన? Acts 22:10. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. What is the prayer of Apostle Paul every day? ప్రతిరోజు అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ప్రార్థన ఏంటి? అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని నేనేమి చేయాలా? every day he is praying. ప్రతిరోజు ఈ విధమైన ప్రార్థన చేస్తున్నాడు. నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అనలా. నేను అది చేసేస్తాను, ఇది
చేస్తానని చెప్పట్లేదు Lord, కానీ, what you want me to do today? ఓ ప్రభువా ఈ దినము నీవు నన్ను ఏమి చేయమంటావు? If you are a child of God, you being used by the Lord. నీవు దేవుని బిడ్డవై దేవుని చేత వాడబడేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే Your prayer also must be like that. నీ ప్రార్థన కూడా ఇలానే ఉండాలి. Lord, you have given me a job. ఓ ప్రభువా నీవు నాకు ఒక ఉద్యోగం ఇచ్చావు, That is a work in the house of God. అది దేవుని ఇంట్లో నువ్వు ఇచ్చిన పని. And today, what you want me to do? ఓ ప్రభువా ఈ రోజు నువ్వు నన్ను ఏం చేయమంటావు? I don't want to depend on my ability. నాకున్న శక్తి సామర్థ్యాల మీద నేను Here ఆధారపడుతున్నాను. I am available to you, Lord. Whatever you want me to do, I will do it. ఓ ప్రభా ఇదిగో నేను నీకు అందుబాటులో ఉన్నాను ప్రభా, నువ్వు నన్ను ఏం చేయమంటే నేను దాన్ని చేస్తాను ప్రభా. Oh, then God will start using. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. Don't go according to your own desires or whims or fancies. నీ సొంత ఇష్టాలను బట్టి నీ సొంత కోరికలను బట్టి నువ్వు ముందుకెళ్ళదు. Oh Lord, I want to do this. Never say. ఓ ప్రభా నేను ఇది చేయాలనుకుంటున్నానని ఎప్పుడు చెప్పదు. You ask the Lord, Lord, what you want me to do? ఓ ప్రభా నీవు నన్ను ఏం చేయమంటావని ప్రభుని అడగాల. That's what yesterday I told you. నేను దినాన్ని అదే మీకు చెప్తూ For వచ్చాను. whatever you do, you will not get the reward at all. నువ్వు చేసేటటువంటి ప్రతి దానికి నీకు బహుమానం రానే రాదు. But you will get the reward for the things what God asked you to do. అయితే దేవుడు నిన్ను ఏదైతే చేయమని చెప్పాడో అది చేశాను నీకు బహుమానం. On the day of reckoning, ఆ లెక్క ఒప్పగించేటటువంటి సమయంలో many people who worked for the Lord a lot, they will be fooled on that day. ప్రభు కొరకు ఎంతో ఎక్కువగా పనిచేసినటువంటి వారు ఆ దినాన బుద్ధిహీనులు అయిపోతారు. Why? ఎందుకో తెలుసా? Sometimes they are doing the things what God has not asked them to. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే వాళ్ళు దేవుడు వారిని చేయమని చెప్పనటువంటి సంగతులను చేస్తూ ఉంటారు. You will not get a reward for that. దాని కొరకు ఏ బహుమానం ఉండదు నీకు. Suppose in your examination, మీ పరీక్షలో ఒకవేళ a question came. ఒక ప్రశ్న వచ్చింది, Write about Delhi. ఢిల్లీ గురించి రాయమని చెప్పారు. Em Rayala. ఏం రాయాలా? It is India's capital. అది భారతదేశ The రాజధాని, Prime Minister is there. ప్రధానమంత్రి ఉంటాడు అక్కడ. About Delhi you have to write. ఢిల్లీ గురించి నువ్వు రాయాలా. A little bit you write also, you will get marks. నువ్వు ఏదో కొంత రాసినా కూడా నీకు కొన్ని మార్కులు వస్తాయి. Suppose if you write about Bombay, బాంబే గురించి రాస్తే, if you write about Hyderabad, హైదరాబాద్ గురించి if you రాస్తే, write about Bangalore, బెంగళూరు గురించి రాస్తే 10 pages రాసినా ఒక మార్క్ కూడా రాదు. 10 పేజీలు రాసినా కూడా ఒక్క మార్క్ కూడా రాదు. Why? ఎందుకు? You are not asked to write about those cities. ఈ పట్టణాల గురించి రాయమని చెప్పి నిన్ను అడగలేదు. So whatever is asked, if you do that, then only you get marks. నువ్వు ఏదైతే చేయమని చెప్పి నీకు చెప్పారో ఆ పని నువ్వు చేస్తేనే నీకు మార్కులు వస్తాయి. So the one who calls you నిన్ను పిలిచినటువంటి will enable you. నిన్ను ఎవరైతే పిలిచాడో ఆయనే నీకు అవసరమైనటువంటి సామర్థ్యాలు కూడా ఇస్తాడు. So Paul, throughout his life, he was depending on God. Peter also, throughout his life, he was depending on God. పౌలు తన జీవితాంతం కూడా దేవుడి మీదనే ఆధారపడుతూ వచ్చాడు. పేతురు కూడా తన జీవితాంతం దేవుడి మీదనే ఆధారపడుతూ So వచ్చాడు. your work must be carried out in the body of Christ by depending on the Lord every step. నీ యొక్క పని దేవుని యొక్క మందిరములో, దేవుని ఇల్లు అనేటటువంటి దేహంలో నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ నువ్వు కొనసాగిస్తూ రావాలి. This is the second important principle. ఇది రెండో ప్రాముఖ్యమైనటువంటి నియమం ఇది. And thirdly, మూడవదిగా the third principle, మూడవ నియమము, God reserves the sovereign right to call us for a particular ministry. ఒక నిర్దిష్టమైనటువంటి పరిచర్య లేదా నిర్దిష్టమైనటువంటి పని కొరకు ప్రభు తన యొక్క సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండి దాని ప్రకారం పిలుస్తాడు. What does it mean? ఏంటి దాని అర్థం? God will never ask you what work you want to do. నువ్వు ఏం చేయాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అడగడు. నిన్ను అడిగితే ఏమంటావు? నువ్వు అడిగితే నువ్వేం చెప్తావు? నాకు అది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా. నీ సంగతి నీకు తెలీదు. నీ సంగతి నీకు తెలియదు. Your capacity you do not know. నీకున్న సామర్థ్యం కూడా నీకు తెలియదు. In our house, మన ఇళ్లలో little children will be there. చిన్న పిల్లలు ఉంటారు. వాడేదో అన్నం పెడుతున్నావు, అన్నం పెడుతున్నావు, వాడు ఎంత తింటాడు? వాడు ఎంత తింటాడు? ఒక ముద్ద తింటాడు. ఇంత ఒక ముద్ద తింటాడు. కానీ వాడు ఏమంటాడు? వాడు ఏమంటాడు? అంతా నాకే, అంతా నాకేసే అంటాడు. వాడికి ఇవ్వు. వాడికి ఏదు. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మనం. అంతా నేనే, అంతా నేనే, ఎవ్రీథింగ్ ఈజ్ మీ ఓన్లీ. అంతా నేనే. That's why God will not ask you. అందుకే దేవుడు మనల్ని అడగడు. God will keep the sovereign right for himself to appoint you for a particular ministry. ఒక నిర్దిష్టమైనటువంటి పరిచర్య కొరకు దేవుడు తన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. Some of the things he will never ask us. కొన్ని సందర్భాల్లో కొన్ని సంగతులు ఆయన మనల్ని అడగడు. నువ్వు ఏ ఊర్లో పుడతావురా అని నిన్ను ఎప్పుడైనా అడిగాడా? ఎవరన్నా దేవుడు నిన్ను ఏ ఊర్లో పుడతావని ఎప్పుడన్నా అడిగాడా? చెప్పినా అన్న, ఏ ఊర్లో పుడతావో ఆ ఊర్లోనే పుట్టిస్తానని. దేవుడు నిన్ను అడిగినాడు ఎప్పుడన్నా ఏ ఊర్లో పుడతావు ఆ ఊర్లో నిన్ను పుట్టిస్తాను చెప్పనేసి అడిగాడా? నిన్నే అడుగుంటే ఎవడైనా ఫిరంగిపురంలో పుడతాను, ఇది త్రిపురాంతకం, ఓకే, త్రిపురాంతకంలో పుడతానని చెప్పుంటావు. త్రిపురాంతకంలో పుడతానని చెప్పుంటావు. దేవుడు ఒకవేళ అడుగుంటే
ఎక్కడ పుడతామండి? ప్రతి ఓడు అమెరికా, ఆస్ట్రేలియా ప్రతి ఒక్కరు అమెరికాలో పుడతాను, ఆస్ట్రేలియాలో పుడతాను. ఇప్పుడు అక్కడ మా కమలాకర్ గారి ఇంటికాడ నుంచి ఇక్కడ నుంచి కారులో వచ్చినా కానీ కారు కూడా జారిపోతుంది. కారులో వచ్చినా కూడా ఎవడు కారు కూడా పుడతాడంటే జారిపోయి ఎవరు పుడతారు ఇక్కడ? ఆ, జారిపోయి ఎడిపోతామో తెలియదు. జారిపోయి ఎడిపోతాం తెలియదు. ఎవడు పుడతాడు ఇక్కడ? ఎవరు పుడతారు? సో దట్స్ వై గాడ్ విల్ నాట్ ఆస్క్ యూ. అందుకే దేవుడు నేను అడగడు. ఇఫ్ గాడ్ ఆస్క్ యూ, ఐ వాంట్ టు బి బోర్న్ ఇన్ అమెరికా, దేవుడు ఒకవేళ నేను అడిగితే నేను అమెరికాలో పుట్టాలనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ద ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ యొక్క స్థలం మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ God పుట్టాలనే will not ask you the parentage also. ఎవరు తల్లిదండ్రులు అనేది కూడా దేవుడు నేను అడగడు. ఏ ఇంటిలో పుడతావని కూడా అడగడు. ఏ ఇంట్లో పుడతామని కూడా అడగడు. అడిగితే ప్రతి వాడు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ అంటారు అందరూ. isn't it? అవునా కాదా? Nobody will be born in poor family. ఎవరు కూడా పేద కుటుంబాల్లో పుట్టడానికి ఇష్టపడరు. But that's why God will not ask you. అందుకే దేవుడు మనల్ని అడగడు. నువ్వు అక్కడే పుట్టాలా? నువ్వు అక్కడే పుట్టాలా? God will decide it. దేవుడే నిర్ణయించేశాడు. The place of your birth, నువ్వు ఎక్కడ ఏ స్థలంలో పుడతావు the అనేది, family of your birth, నువ్వు ఏ కుటుంబంలో పుడతావు అనేది, even some of the things he will never ask us. కొన్ని సంగతులను అయితే దేవుడు అసలు మనల్ని అడగనే అడగడు. Your height, నీ పొడవు ఎంత ఉండాలని, your color, నువ్వు ఏ రంగని, ఏ రంగు అంటే ఏ రంగు అని చెప్తాం. ఏ రంగాన్ని ఏం చెప్తావు? ఇప్పుడున్న రంగులు చెప్పాం. ఇప్పుడున్న రంగులు చెప్తాం. తెల్లగా, తెల్లగా ఉండాల. నీ హైట్ నిన్ను అడగడు. నీ హైట్ కూడా నిన్ను అడగడు. నువ్వు కసరత్తులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చొక్కా ఇప్పేసి అద్దం ముందు ఎలా తిప్పినా అంతే ఉంటుంది. చొక్కా ముందు ఇటు తిప్పి ఆడ తిప్పి కసరత్తులు చేసి ఎన్ని చేసినా అంతే. మెనీ పీపుల్ దే విల్ గో టు ద జిమ్ టు బికమ్ ట్రిమ్. చాలా మంది జిమ్ కి వెళ్తారంటే ట్రిమ్ కావాలని. ట్రిమ్మే ఉండదు. ట్రిమ్మే ఉండదు. ఎన్ని జిమ్ములు తిరిగాడు మా వాడు. ఎన్ని జిమ్ములు తిరిగి నేను ఏమన్నా ఒక ఇంచు తగ్గిందా? ఏమన్నా తగ్గిందా? తగ్గదు, అది పెరుగుతూనే ఉంటది పాపం పెరిగినట్టు. తగ్గకపోవడం కాదు కానీ పెరుగుతుంటది. Yes, God has fixed those things. దేవుడు వాటిని నిర్ణయించేశాడు. I told many times. నేను చాలా సార్లు చెప్పాను. In one of my trips to America. నేను అమెరికాకి వెళ్ళినటువంటి పర్యటనలో ఒకసారి. And then those believers there, I was speaking in some place. నేను కొన్ని ప్రదేశాల్లో మాట్లాడుతూ వచ్చిన అక్కడ ఉన్న విశ్వాసులు. Some believers they said like this. కొంతమంది విశ్వాసులు ఇట్లా అన్నారు. Anna, we are hearing you for the last 30-40 years. అన్న గత 30-40 సంవత్సరాల నుంచి మీ వర్తమానాలు వింటూ ఉన్నాం. But అయితే one thing we are suggesting you, Anna. అన్న మీకు ఒక్క విషయం సలహా ఇస్తున్నాము. One thing, a discrepancy is there. అన్న కొంచెం కొరత లోటు లాగా అనిపిస్తుంది. What is that? I asked. ఏందని అడిగాను. నువ్వు ఎప్పుడు మాట్లాడినా గానీ నీ ట్రాన్స్లేటర్స్ నీకన్నా పొడిగే ఉంటారన్నా నువ్వే కొరసు. అన్న ఎప్పుడు మాట్లాడినా నీకు తర్జుమా చేసేవాళ్ళు నీకంటే పొడుగున్నారు, నువ్వే కొంచెం కుర్చుకుంటావన్నారు. దెన్ వాట్ టు డూ ఐ ఆస్క్. అప్పుడు నేను అడిగాను ఏం చేయాలని. ఏం చేయాలంటే వాళ్ళు అన్నారు కదా, అమెరికాలో పిజ్జాస్, శాండ్విచెస్, బర్గర్స్ బాగుంటాయన్న. అమెరికాలో పిజ్జాలు, శాండ్విచ్లు, బర్గర్లు బాగుంటాయన్న. ఇవి తింటే 1-2 ఇంచులు పెరుగుతారన్న. కనీసం 1-2 ఇంచులు పెరుగుతారు, 1-2 అంగుళాలు పెరుగుతారు మీరు. భలే ఉంది. అరే భలే ఉంది. సో నౌ వాట్ ఐ హావ్ స్టార్టెడ్ డూయింగ్. అప్పుడు నేనేం చేయడం ప్రారంభించాను. I was there for 3 months. 3 నెలలు ఉన్నాను అక్కడ. Going to different places. వేరు స్థలాలకు వెళ్ళడం. And not even once I ate. కనీసం ఒక్కసారి ఎప్పుడు అన్నం ఒక్కసారి కూడా తినలా అన్నం. ఎవ్రీ డే, ప్రతిరోజు. మార్నింగ్ 1 పిజ్జా, ఉదయం ఒక పిజ్జా, మధ్యాహ్నం ఒక బర్గర్, సాయంకాలం ఒక శాండ్విచ్. 90 days, 90 శాండ్విచెస్, 90 బర్గర్స్ అండ్ 90 పిజ్జాస్. 90 రోజులు 90 శాండ్విచ్లు, 90 పిజ్జాలు, 90 బర్గర్లు. వండర్ఫుల్, అద్భుతం. తర్వాత కొలుసుకున్నా. I measured. తర్వాత నేను కొలిచాను. దేవుడికి స్తోత్రం. 2 అంగుళాలు పెరిగాను. చాలా స్తోత్రం. చాలా స్తోత్రం. కాకపోతే ఇటు కాదు, ఇటు కాకుండా ఇటు పెరిగాను. ఇటు పెరగలేదు, ఇటు పెరిగాను. ప్యాంట్లన్నీ టైట్ అయిపోయింది. అదో లాస్, కొత్తవి కొనుక్కోవాలి. మళ్ళీ అదొక నష్టం, కొత్త కొనుక్కోవాల్సి. ఏది పట్టడం లేదు, సర్కస్ లాగా అయిపోయింది. ఏది పట్టడం లేదు, కష్టం అయిపోతుంది సర్కస్ లాగా. సో I cannot improve. The God has fixed that. That's all. దేవుడు ఇంత నిర్ణయించేశాడు, దాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి లేదు. To change our color, how many soaps we are changing? మన రంగు మార్చుకోవడం కొరకు ఎన్ని సోపులు వాడుంటాం. Once upon a time, Hammam, Rexona, all these things were there. Today, Mysore sandal and another Santur and all these things. మైసూర్ శాండిల్, సంతూరు, రెక్సోనా, హమాము. సబ్బులు మారుస్తున్నాం. ఎన్ని సబ్బులు మారుస్తున్నాం. సబ్బులు అరిగిపోతున్నాయి కానీ రంగు సబ్బులు అరిగిపోతున్నాయి, సబ్బులు రంగులు మారుతున్నాయి. ఆఖరికి రిన్ సోప్ పెడితే బట్టలైనా తెల్లగవుతాయి కానీ మొగలు తెల్లగా.
రిన్ను సోప్ పెడితే బట్టలైనా తెల్లగా అవుతున్నాయి కానీ మొహం మాత్రం తెల్లగా కావట్లేదు. Why? ఎందుకు? God has given that. దేవుడు అది ఇచ్చేసాడు అంతే, It will not be changed. అది మారదు ఇంకా. So, brothers and sisters, సహోదరులారా సహోదరులారా, even in the church also, సంఘంలో కూడా when God calls you for a particular ministry, He will decide it. దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి పని కోసం పిలిస్తే ఆయన నిర్ణయిస్తాడు. He will not ask you. నిన్ను అడగడు. He will not ask your choice. నీకు ఎంపిక ఏంది, నీకు ఏది ఇష్టం అనేసి Do you అడగడు want ఇంకా. to be a messenger? Do you want to be a singer? Do you want to be a musician? God will not ask you. దేవుడు నిన్ను అడగడు. నువ్వు వర్తమానికుల్లాగా ఉండాలనుకుంటున్నావా, పాటలు పాడేటటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా, వాయిద్యాలు వాయించే వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను అడగడు. God will fix it. దేవుడే నిర్ణయించేస్తాడు. Oh, when Moses was building the tabernacle, మోషే యొక్క ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు there are so many Israelites, 30 lakhs more Israelites are there. 30 లక్షల కంటే ఎక్కువ ఇశ్రాయేలీయులు ఉన్నారు. But if you read Exodus 35th chapter, అయితే నిర్గమకాండం 35వ అధ్యాయం మనం God చదివితే has chosen only 2 people. అయితే దేవుడు కేవలం ఇద్దరినే ఎంపిక చేసుకున్నాడు. One is Bezalel and the other one is Aholiab. ఒక ఆయనేమో బెసలేల్, ఇంకొక ఆయనేమో అహోలియాబ్ అనే. Yes, Bezalel was doing the works with gold, silver and brass and precious stones. ఈయన ఏం చేశామంటే బెసలేల్ అనేటటువంటి ఆయన వెండి, బంగారు, ఇత్తడి ఈ పనులన్నిట్లో నిపుణుడు. ఆయన ఆ పని చేసేవాడు. And the other things were done by Aholiab. ఇంకొక వేరే పనులేమో అహోలియాబ్ చేసేవాడు. And so God has chosen 2 people. దేవుడు ఇద్దరు వ్యక్తులను And ఏర్పరచుకున్నాడు. the beautiful thing is, ఎంతో రమ్యమైన సంగతి ఏంటంటే, yeah, this Bezalel is from Judah. అయితే ఈ బెసలియేలు యూదా గోత్రానికి చెందినవాడు. Tribe of Judah is kingly tribe. ఈ యొక్క యూదా గోత్రం ఏమో రాజవంశము. Whenever they were traveling in the wilderness, వారు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు first batch is the batch of Judah. ఆ యొక్క మొట్టమొదటి గుంపు ఎవరంటే యూదా గోత్రం ఉన్న వారి గుంపు. And the last batch is, ఆ యొక్క చివరి గుంపు ఎవరంటే and the batch of Dan. దాని గోత్రికుడు. And this Aholiab is from Dan. ఈ అహోలియాబు ఏమో దాని గోత్రికుడు. What does it mean? ఏంటి దాని అర్థం? God has chosen one person from the first tribe and the other person from the last batch. దేవుడు ఏం చేశాడంటే ఆ మొట్టమొదటి వరుసలో ఉండేటటువంటి ఆ మొదటి గోత్రం నుంచి ఒక వ్యక్తిని తీసుకున్నాడు. చివరి వచ్చేటటువంటి గోత్రంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకున్నాడు. All are important. అందరూ ప్రాముఖ్యమే. God is not telling that you are a last fellow, I don't want you. నువ్వేదో లాస్ట్ లో చివరిలో ఉన్నావు, నువ్వు నాకు అవసరం లేదని దేవుడు చెప్పలేదు. Oh God, you are the first man, I want you only. నువ్వు మొదటిలో ఉన్నావు కాబట్టి నువ్వు మాత్రమే నాకు కావాలని లేదు. No, God never said like that. దేవుడు అట్లా చెప్పనే He లేదు. has chosen one man from the first group and another man from the last group also. దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ మొదటి గుంపులో నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు, చివరి గుంపులో నుంచి ఇంకొక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. Before choosing them, God has not even consulted Moses. దేవుడు వారిని ఎంపిక చేసుకునే దానికంటే ముందు కనీసం మోషేని కూడా దేవుడు అడగలేదు. Oh Moses, what is your choice? God have not asked. ఓ మోషే నీ ఎంపిక ఏంటి, నీ సలహా ఏంటి అని కూడా మోషేని అడగలేదు దేవుడు. మోషేని అడుగుంటే మోషే ఏమన్ను? మోషే అడుగుంటే మోషే ఏం చెప్పుంటాడు? నాకు 2 పిల్లలు ఉన్నారు, మొట్టమొదటి పెద్దోడు దీనికి, రెండోడు దీనికి, వేరేవాడు వద్దాను. ఏం చెప్పుంటా అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, మొట్టమొదటి ఒక పనికి, ఇంకొక పనికి, వేరే వాళ్ళు వద్దని ఉంటాడు. That's why God has not asked Moses. అందుకే దేవుడు మోషేని కూడా కనీసం I అడగలేదు. have chosen Bezalel from the tribe of Judah. I have chosen Aholiab from the tribe of Dan. Use them in the tabernacle. నేను ఆ ప్రత్యక్ష గుడారం కొరకు నేను ఏం చేశానంటే యూదా గోత్రికుడైనటువంటి బెసలేల్ని, దాని గోత్రికుడైనటువంటి అహోలియాబుని ఏర్పరచుకున్నాను, నీవు వారిని వాడుకో అని చెప్పాడు. Everything is important. ప్రతి ఒక్కటి ప్రాముఖ్యమే. When you are going on a motorcycle, నువ్వు మోటార్ సైకిల్ లో పోతుండేప్పుడు everybody will see the wheel. ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారు, చక్రాలే చూస్తారు. Everybody will see the body. ప్రతి ఒక్కరు బాడీనే చూస్తుంటారు. But always remember, ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో, wheel is important and also the nut is also important. ఆ యొక్క చక్రం ప్రాముఖ్యమే, దానికి ఉండే నట్టు కూడా ప్రాముఖ్యమే. Yeah, nobody will see the nut. ఎవరు కూడా ఆ నట్టును చూడరు. Suppose if the nut is not there, ఒకవేళ నట్టు లేదనుకో ఏమవుతుంది? నీ కాళ్ళకు నట్లు వేయాలి, నీ కాళ్ళకి నట్లు వేయాలి, పైకి కట్టేసి కాలు ఇరుగుతుంది, కాళ్ళు ఇరుగుతాయి, దానికి నట్లు వేయటం మొదలు పెడతారు, దానికి నట్లు వేస్తారు. సో నట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క చిన్న నట్టు ఉంటుంది చూసి, అది కూడా ప్రాముఖ్యమే. యా, దో నోబడీ ఈస్ సీయింగ్, ఎవరు కూడా చూడకపోయినా, నాట్ ఓన్లీ వీల్ బట్ ద నట్ ఈస్ ఆల్సో వెరీ ఆ ఇంపార్టెంట్. చక్రమే కాదు, దాని లోపల ఉండే నట్టు కూడా ప్రాముఖ్యమే. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా సహోదరులారా, గాడ్ కీప్స్ ద సావరీన్ రైట్ టు అపాయింట్ యు ఫర్ ఎ పర్టిక్యులర్ మినిస్ట్రీ. దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి పని కొరకు దేవుడు ఏం చేస్తాడంటే తన సార్వభౌమాధికారాన్ని వాడతాడు. బికాజ్ హీ న్యూ అవర్ కెపాసిటీ. ఎందుకంటే ఆయనకే మన సామర్థ్యం He తెలుసు. knew how long we live. ఎంతకాలం మనం జీవిస్తాం ఆయనకే బాగా తెలుసు. He is the creator and we are the creature. ఆయన సృష్టికర్త, మనం ఆయన సృజించిన సృష్టి. So we have to maintain our creaturehood in the ministry. మనం ఏం చేయాలంటే ఆ యొక్క పరిచర్యలో మనం ఆయన చేత సృష్టించబడినటువంటి వారం అనే సంగతి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలి. Your job and my job is when God calls you and me, yes Lord, here I am. దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు నీ పైన నా పైన ఏంటంటే ప్రభువా ఇదిగో చిత్తం నేను ఉన్నాను అనాలా. Yes, I am available.
ఓ ప్రభా ఇదిగో నేను అందుబాటులో Three ఉన్నా. principles we have seen. 3 నియమాలు మనం చూస్తూ వచ్చాం. 1 hour is over. 1 గంట అయిపోయింది. Now number 1. మొట్టమొదటిది What is the first principle? ఏంటి మొట్టమొదటి నియమం చెప్పండి. Everyone got the calling. ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. ప్రతి ఒక్కరికి God పిలుపు ఉంది. calls everybody without exception. ఏ విధమైనటువంటి మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. నాకే పిలుపు లేదని అనొద్దు. నాకే పిలుపు లేదనద్దు. You have to ask the Lord, Lord, what is my calling? నువ్వు దేవుడిని అడగాల, ప్రభా ఏంటి నా పిలుపని. And secondly, రెండోది the one who calls you will enable you. ఎవరైతే నిన్ను పిలుస్తున్నాడో ఆ దేవుడు నీకు అవసరమైనటువంటి సామర్థ్యాలను ఆయన అనుగ్రహిస్తాడు. When God calls you, don't look unto your own strength. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ సొంత శక్తి సామర్థ్యాల వైపు నువ్వు చూసుకోవద్దు. God will give you the needed strength. దేవుడు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను God ఆయనే will ఇస్తాడు. open the door. దేవుడే ద్వారాలు తెరుస్తాడు. So the one who calls you will enable you. He wants your availability, not the ability. దేవుడు ఎవరైతే నేను పిలుస్తున్నాడో ఆ దేవుడు నీకుండే శక్తి సామర్థ్యాలను ఆయన చూడలేదు, కానీ నువ్వు అందుబాటులో ఉన్నావా లేదనేది ఆయన చూస్తున్నాడు. Thirdly, మూడోదిగా God reserves the sovereign right to appoint you for a particular ministry. ఒక నిర్దిష్టమైనటువంటి పరిచర్య కొరకు నియమించడం కొరకు ప్రభు తన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. The people who are serving the Lord, they never thought that they will become God's servants. ప్రభువుని సేవించేటటువంటి సేవకులు వారు ప్రభువుని సేవిస్తామని ఎప్పుడు కూడా అనుకోలేదు. I never thought that I will be sharing the word of God. నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. The people who are playing the keyboard and other instruments, they never thought that they will become the players of musical instruments. ఈ యొక్క కీబోర్డు మిగతా సంగీత వాయిద్యాలు వాయించేటటువంటి వారు ఎప్పుడు కూడా సంగీత వాయిద్యాలు వాయించేటటువంటి మేము వాయిద్యం అవుతామని వారు అనుకోలేదు. God called them. దేవుడు ఏం చేశాడంటే దేవుడే వారిని Out పిలిచాడు. of his sovereignty, he called them. ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి ఆయనే పిలిచాడు. As creatures, we have to obey the Creator. మనం ఏం చేయాలంటే ఆయన సృష్టించినటువంటి సృష్టిగా ఆ సృష్టికర్తకు మనం ఇదే చూపించాలి. So, brothers and sisters, సహోదరులారా three సహోదరులారా, principles of our calling to have a successful ministry we have seen. మనం ఎంతో విజయవంతమైనటువంటి పరిచర్య కొరకు 3 ప్రాముఖ్యమైన నియమాలు మనం చూస్తూ వచ్చాం. And some more principles are there. ఇంకా కొన్ని నియమాలు ఉంటున్నాయి. We are going to see after the break because 1 hour is over. 1 గంట సేపు అయిపోయింది కాబట్టి కొంచెం విరామం తర్వాత మిగిలినటువంటి సంగతులు మనం చూడనే ఉన్నాం. 5 to 10 minutes. దయచేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు విరామం After prayer. ప్రార్థన తర్వాత. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ఖమ్మం